బాలయ్యబాబు గారి అడ్డా, రాయలసీమ అడ్డా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలు గుంటూరులో జాతరలాగా చూసిన కుర్రోడిని నేను. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అనంతపూర్లో ఈ సెలబ్రేషన్ జరగటం, బాలయ్యబాబు గారు 9th జరగాల్సిన ఈవెంట్ ఇది. ఎక్కడో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల వెంటనే బాలయ్యబాబు గారు ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదు అనుకుంటే మీ అందరూ యూనిట్ ఆగిపోయాం. ఆ రోజు ప్రామిస్ చేశారు ఆయన, మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది బాబీ, బ్లాక్ బస్టర్ కొట్టి అనంతపూర్లో ఏ ఫ్యాన్స్ అయితే కట్అవుట్లు కట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళందరి ముందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు. జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతా, నా ఏవి చాలా పెద్దదేసేశారు. ఓ భయం, ఒక బాధ్యత, ఎమోషన్ అన్నీ ఒకేసారి నాలో స్టార్ట్ అయిపోయినాయి. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా రేర్గా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఒక క్రాఫ్ట్లోకి ప్రోత్సహిస్తారు. అలాంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం మాది. సినిమాల్లో మాకు ఎవరు పరిచయం లేదు, ఎవరు తెలీదు, బట్ సినిమాలే తెలుసు. నేను బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటతో మొదలెడతాను. ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఇప్పుడు దాకా నేను ఎక్కడా చెప్పలేదు. నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, నువ్వు ఎలా వచ్చావు బాబీ అంటే, నేను చిరంజీవి గారి అభిమాని సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే, వేరే ఏ హీరో దగ్గర ఇలా జరిగిద్దో నాకు తెలీదు. ఇవాళ దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన. అబద్ధాలకి స్పేస్ కోరుకోడు ఆయన, ఫిల్టర్స్ లేకుండా ఉంటారు. సో డే 1 ఆయన కలిసినప్పుడు, నేను చిరంజీవి గారి అభిమాని బాబు, చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో సినిమాలో ఏదైనా సాధించాలని వచ్చానని నిజంగా ఆయనకి చెప్పినప్పుడు నా వెన్ను తట్టి, నా షోల్డర్ తట్టి గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు. ఆయనకి చాలామంది అనుకుంటుంటారు బాలకృష్ణ గారికి కోపం, బాలకృష్ణ గారికి అని. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మోహన్ కృష్ణ గారు అనే మా రైటర్తో నేను బాబాయ్ అంటుంటే ఆయనకు ఒక మాట చెప్పా, బాబాయ్ మా నాన్నగారు కాలం చేయకముందే నేను బాలకృష్ణ గారితో చేస్తుంటే మా నాన్న ఇంకా బాగా అర్థమై ఉండేవాడు అని. సేమ్ మా నాన్నకు కూడా ఫిల్టర్స్ ఉండవు. నచ్చితే ఆప్యాయంగా ఒక గోరుముద్ద కలిపి నోట్లో పెడతారు, నచ్చకపోతే బయటికి పోరా అంటారు. సో నేను చూసినప్పుడు దగ్గర నుంచి బాలయ్యబాబు గారితో ముందు నేను ఎందుకు పని చేయలేకపోయానా, మా నాన్నగారికి కోపం ఎక్కువ అని నేను అనుకుంటుండేవాడినే కాదు కదా, క్యారెక్టర్ కదా అని నాకు అర్థం అవడానికి టైం పట్టింది. బాబు థ్యాంక్ యూ సో మచ్. మీ హానెస్టీ, మీ డెడికేషన్, పని చేస్తే తప్ప దూరం నుంచి వాళ్ళకి 100% అర్థం కాదు. నాలాగా ఎక్కడి నుంచో వచ్చి ముందు మీ గురించి మొత్తం తెలియదు బాబు నాకు. ఒక గొప్ప రామారావు గారి కొడుకు అని తెలుసు, కొన్ని వేల కోట్ల మంది అభిమానులకి దేవుడు అని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు, దేనికైనా దూసుకొని వెళ్తారని తెలుసు. కానీ వీటన్నిటిని దాటి ఆయన మనసు దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనసు పెట్టి నేను నా టీం ఇవాళ డాకు మహారాజ్ అనే ఒక గొప్ప సినిమా, అంటే హిట్ కొట్టడం, సక్సెస్ చూడటం ఇవన్నీ నేను చూశాను. కానీ నాకు ధైర్యంగా చెప్పుకోగలుగుతుంది, గర్వంగా చెప్పుకోగలుగుతుంది, ప్రేమను పొందుతున్నారు. నందమూరి అభిమానులకి, బాబు మీకు తెలుసో లేదో, మన సినిమా 12th రిలీజ్ అయితే 11th midnight యూఎస్లో షో స్టార్ట్ అయింది. 4 నా నెంబర్ ఎవరో ఫ్యాన్స్కి పనిచేశారు. అక్కడి నుంచి మొదలెట్టారు బాబు. 4 నుంచి ప్రతి ఫోన్ మా ఆవిడ లౌడ్ స్పీకర్ పెట్టు అంటది. పొరపాటున ఎవడని తిడతాడేమో అని నేను కట్ చేస్తుంటే లౌడ్ స్పీకర్. కానీ వచ్చిన 100 ఫోన్స్, బాబన్నా మా బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటాం అలా చూపించినందుకు థ్యాంక్ యూ అన్నా అన్నారు. ఇది సరిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత పొద్దున్నే అనంతపూర్ జగనన్నతో మొదలెట్టింది. ఆయన అంతే ఫ్యాన్స్కి లౌడ్ స్పీకర్ పెట్టి అందరి చేత థ్యాంక్స్ చెప్పించినందుకు థ్యాంక్ యూ అన్నా. మేము ఎంతో కష్టపడతాం, నిర్మాతకి డబ్బులు రావాలి, అలానే మా కష్టాన్ని గుర్తించాలి అని. మీ అందరూ, మీ ప్రజలు ఎంతోమంది మా సినిమాని గుర్తించినందుకు, ప్రేమించినందుకు, అభిమానించినందుకు మా టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.